ఒక ఊరిలో ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడు ఉన్నాడనుకుందాం. ఆ ఊరిలో ఎవరికి జబ్బు వచ్చినా వారంతా ఈ వైద్యుడి దగ్గరికే వస్తారు. ఈ వైద్యుడు రోగులకు మందులిచ్చి వారి తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తుంటాడు. వారి రోగాలను నయం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ వైద్యుడు కూడా మనిషే కదా. ఆయనకు కూడా అప్పుడప్పుడు సొంతంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఆయన మొదట తన సొంత ఆరోగ్య సమస్యలను సరిచేసుకుని ఆ తర్వాతే రోగులకు చికిత్స అందించడానికి ముందుకు వస్తాడు. అంతేకాదు, వయసు పెరిగే కొద్దీ లేదా ఆరోగ్యం క్షీణించే కొద్దీ ఆయన ఆ వైద్యసేవను కొనసాగించలేడు. అప్పుడాయన స్థానంలో మరొక వైద్యుడొస్తాడు. ఇలా ఒకరి తరువాత ఒకరు చాలామంది వైద్యులు మారుతూ ఉంటారు. ఎందుకంటే మరణం కారణంగా వారు శాశ్వతంగా ఆ సేవలో కొనసాగలేరు. యేసుక్రీస్తు మన నిత్య వైద్యుడు, గొప్ప ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తును గురించి ఆలోచిద్దాం. పైన చెప్పిన సాధారణ వైద్యుడికి యేసుక్రీస్తుకు మధ్య ఎంత తేడా ఉందో చూడండి. మన ప్రధానయాజకుడైన యేసును పౌలు అపోస్తలుడు ఎంత అద్భుతంగా వివరించాడో. ముందుగా మన ప్రధానయాజకుడైన యేసు మనుషులు కాకుండా దేవుడు స్థాపించిన నిజమైన గుడారంలోని అతి పవిత్ర స్థలానికి పరిచారకుడు. అంటే ఆయన మానవ నిర్మితమైన ఆసుపత్రిలో కాకుండా దేవుడు స్వయంగా ఏర్పాటు చేసిన పరలోకపు రాజ్యంలోని అత్యున్నత స్థలంలో సేవ చేస్తున్నాడు. మన ఉదాహరణలో ఆయనే స్వయంగా అత్యున్నతమైన పరిపూర్ణమైన వైద్య సేవకుడు. రెండోది, యేసు గురించి ఇలా వ్రాయబడి ఉంది. ఈ యాజకుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు కాబట్టి ఆయన స్థానంలో ఇంకొకరు సేవ చేయాల్సిన అవసరం రాదు. ఇది ఎంత గొప్ప విషయం! ఆ సాధారణ వైద్యుడిలాగా యేసు మరణించడం లేదు. ఆయన శాశ్వతంగా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన తరువాత ఇంకొక ప్రధానయాజకుడు అవసరం లేదు. ఆయన సేవ నిరంతరం, శాశ్వతం. మూడోది, పాత నిబంధనలోని ప్రధానయాజకులు తమ సొంత పాపాల కోసం కూడా బలి అర్పించాల్సి వచ్చేది. కాని యేసు అలా కాదు. ఆయన కళంకం లేనివాడు, పాపులకు భిన్నంగా ఉన్నవాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అందుకే పాత నిబంధన యాజకుల్లాగే ఆయన తన సొంత పాపాల కోసం ప్రతిరోజు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మన ఉదాహరణలోని వైద్యుడు తన సొంత ఆరోగ్య సమస్యలను ముందుగా సరిచేసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా రోగులకు చికిత్స అందించగలిగినట్లు. ఇది ఎంత గొప్ప వరం! మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ఒక్కసారి బలి అర్పించాడు. ఆ బలి ఒక్కసారే, కాని అది సమస్త పాపాలకు సరిపోతుంది మరియు అది నిరంతరం చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, పాపరహితుడు. అందుకే మనం ప్రతిరోజూ బలులు అర్పించాల్సిన అవసరం లేదు. యేసు మనకోసం ఒకసారి శాశ్వతమైన బలి అయ్యాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, యేసుక్రీస్తు బలి ఎంత శక్తివంతమైనదో మనం తెలుసుకోగలం. మనం ప్రతిరోజూ బలులు అర్పించాల్సిన అవసరం